తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున మలయాళంలోంచి తెలుగులోకి డబ్ అయినటువంటి చిత్రం ఎంపురాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యం అయింది, అందుకనే రివ్యూ కూడా కొంచెం లేట్గా వస్తుంది. దీనిలో మరొక కోణం కూడా ఉంది. ఇది చేద్దామా వద్దా అని అనిపించి నాకు సినిమా పెద్దగా అనిపించలేదు, కానీ కొన్ని భావాలు సినిమాలో ఎక్స్ప్రెస్ చేసినటువంటి కొన్ని భావాలు నాకు కూడా కొంచెం బాధ కలిగించాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం రకరకాల న్యాయస్థానాలు వెల్లడించినటువంటి అభిప్రాయాలకు కూడా భిన్నంగా దానిలో ఒక కొత్త కోణాన్ని, దేశంలో జరిగినటువంటి ఒక గొప్ప అలర్లకి సంబంధించినటువంటి విషయం మీద ఈ సినిమా ఉంటుంది. దాన్ని కూడా అది కూడా మార్చి వేరే రకంగా తీసి నేను ఒక అద్భుతమైన చిత్రం తీస్తామనేది తీసేటటువంటి ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఇబ్బందికరం అనిపించింది. ఇదివరకు కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీద సినిమాలు చాలా వచ్చినాయి, పెద్ద పెద్ద హీరోలు మన తెలుగులో చాలామంది చేశారు. దానిలో అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ ఉండేవి. దానిలో ఎంటర్టైన్మెంట్తో పాటుగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ సినిమాలు తీయకూడదనే అనో లేకపోతే అలాంటి సబ్జెక్ట్స్ పనికిరావనో నా ఉద్దేశం కాదు, కానీ తీసే పద్ధతి కూడా ఉంటుంది. ఒక వర్గం ప్రేక్షకుల్ని దుర్మార్గమైనటువంటి విషయంగా చూపించడం అనేది నాకు ఏ పద్ధతిలో నచ్చదు. వాస్తవాలు చూపించాలంటే డాక్యుమెంటరీలు తీసుకోవాలి, సినిమా ఎందుకు పనికొస్తుంది? ఈ సినిమా కూడా అంతే. సినిమా మొదటి సగం అంతా అలా నడుస్తూ ఉంటుంది. ఎలివేషన్లు, రకరకాల బ్యాక్డ్రాప్లు, కథలు, రకరకాల అన్యాయాలు, జరిగినటువంటి దుర్మార్గాలు, వాటిని చూపించడం, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సరే, ఆ సినిమా ఏంటో వివరాలంటే ఇప్పుడు చూద్దాం పదండి. కథ విషయానికి వచ్చేసరికి ఇది గ్యాంగ్స్టర్స్ మధ్యలో డ్రగ్స్ దందాకి వ్యతిరేకంగా నడిచేటువంటి హీరో, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి హీరో ఇండియాలో కూడా వచ్చి ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి మాఫియా, తర్వాత రాజకీయ మాఫియా, లేదా రకరకాలైనటువంటి ఆ స్టేట్లో, పర్టికులర్గా మలయాళీ స్టేట్లో, కేరళ స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని పరిష్కారం దిశగా అతను చేశాడు. ఏం చేశాడు అనే ప్రయత్నమే ఇది. ఫుల్ సినిమా కూడా కాదు ఇది. సినిమా మేకింగ్ విషయంలోకి వచ్చేసరికి చాలా గ్రాండ్గా తీసుకొచ్చారు. సినిమా కంటెంట్ వచ్చేసరికి ఇబ్బంది పడింది. సినిమా కంటెంట్ అనేది ఎప్పుడైనా కానీ, పొలిటికల్ డ్రామా తీసుకోండి, ఏదైనా కానీ, కథా స్ట్రక్చర్ ప్రాపర్గా లేకుండా ఏ విషయాన్ని చెబుదాం అనుకున్నా సరే ఇంట్రెస్ట్ ఉండదు. ప్రేక్షకులు సినిమా థియేటర్లో కూర్చోబెట్టేది కథ ఒకటే. కథ లేదా ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రధాన పాత్ర యొక్క ప్రయాణం, ప్రధాన పాత్రకి జరిగినటువంటి ప్రాబ్లం, అతను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లం ఏంటి, దాని నుంచి ఎలా సాల్వ్ చేశాడు. ఇది చాలా సింపుల్ వే, ఎన్ని పద్ధతుల్లో చెప్పినప్పటికీ కూడా. ఆ సిద్ధాంతానికి వదిలేసి ఇలా రకరకాల సబ్జెక్టులు వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఓపెనింగ్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ తర్వాత వచ్చే రెండో సీక్వెన్స్ చూపించిన విధానం ఏదైతే ఉందో దానిలో అత్యంత బ్రూటల్గా ఒక గర్భవతి అయిన మహిళను కూడా ఒక అతను చాలా దారుణంగా రేప్ చేస్తారు. అది కూడా చాలా హృదయ విదారకంగా చూపించారు. అంటే ఇది ఒక పర్టికులర్ పీపుల్ని హైలైట్ చేయడం కోసం, వాళ్ళ దుర్మార్గం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా జనాలకి చూపించాలనేటువంటి ఉద్దేశం ఉండొచ్చేమో బహుశా. విచిత్రంగా విలన్కి పేరు కూడా భజరంగి అని పెట్టారు. చాలా బాగా ఆలోచన అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు అట్లా ఉంటాయి. అందుకనే ఈ సినిమా ఫలితం కూడా చూడండి, గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. తెలియదని కాదు, వాస్తవాలు. అందుకనే మలయాళంలో హిట్ అయింది సినిమా, కానీ మిగతా భాషల్లో సరిగ్గా ఆడలేదు, డబ్బులు కూడా రాలేదు. కారణం అదే. సో ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కథే. మంచి కథ అవచ్చు, చెడ్డ కథ అవచ్చు. తెలుగులో కూడా పొలిటికల్ డ్రామాలు వచ్చాయి. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కృష్ణ గారు బోల్డ్ 4-5 సినిమాలు తీశారు. అలాగే కొంతమంది కూడా వ్యక్తులు కూడా తీశారు సినిమాలు. అవి ఆడాయా? అవి వాస్తవాలా? అసలు వాస్తవాలు ఏంటి? వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సినిమాలు ఆడాయంటే పెద్దగా ఆడలేదు. సినిమా సక్సెస్ ఏం కాదది. మరి సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన ప్రయత్నమే ఆడలేదు. కాబట్టి పొలిటికల్గా ఒక మైలేజ్ రావాలని, లేదా పొలిటికల్గా ఒక పార్టీనో లేదా ఒక సిద్ధాంతాన్నో దెబ్బ కొట్టాలనో లేదా వ్యక్తుల్ని దెబ్బ కొట్టాలని టార్గెట్ చేసిన ఎప్పుడైనా చిత్రాలన్నీ కూడా ఆ వర్గం ప్రేక్షకుల్ని
అలరిస్తాయి తప్పితే అందరికీ అందుబాటులో ఉండవు. పర్టికులర్గా డబ్బులు కొని వచ్చే సినిమా వచ్చేటువంటి ప్రేక్షకులకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నేను చెప్పేది ఒకటే, సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియం. ఆ ఎంటర్టైన్మెంట్లో చెప్తూ నువ్వు చెప్పాలనుకున్న అంశం మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, కొంచెం చెప్తే లేదా సూటిగా చెప్తే లేదా గుచ్చుకునేట్టు చెప్తే వింటారు తప్పితే ఎంటర్టైన్మెంట్ అనే మాట వదిలేసేసి కథా స్ట్రక్చర్ వదిలేసి ఏ విషయం చెప్పినా సరే వింటారనుకుంటే మాత్రం చాలా కష్టం. గ్రాండ్నెస్ చూడటానికో, కెమెరా గ్రాండ్నెస్ చూడటానికో, విజువల్ గ్రాండ్నెస్ చూడటానికో, హీరో ఎలివేషన్స్ చూడటానికో, అలా నడుచుకుంటూ వెళ్తే చూడటానికో, ఇలా ఒక కొడితే గాల్లో లేడుచు చూడటానికో ఇలా రారు. హీరో ఫ్యాన్స్ కూడా కొద్దిగానే కాసేపు ఎంటర్టైన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా చెప్తారు, మా వాడి సినిమా బయటికి బాగాలేదండి అని అంటుంటారు. ఇదే ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం. ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే పాన్ ఇండియా కథలు. పాన్ ఇండియా కథలు అంటే హీరోకి కానీ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ కానీ బ్రహ్మాండం ఎలివేషన్స్ ఇచ్చుకుంటా, ఎలివేషన్ మీద ఎలివేషన్ బ్యాక్డ్రాప్లు, తర్వాత ఆ పర్టికులర్ బ్యాక్డ్రాప్ని ఇంట్రడ్యూస్ చేయడానికే బోరుడు సినిమాని తీసుకోవటం, క్యారెక్టర్ యొక్క గొప్పతనం చెప్పడం కోసమే దాదాపుగా 20-30 నిమిషాలు తీసుకోవటం, అసలు ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికే ఒక గంట సినిమా తీసుకోవటం, ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. మనం లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటాను, మనకి తెలుగు సినిమానే నిఖిల్ యాక్ట్ చేసిన సినిమా నార్త్లో కూడా సినిమా ఆడింది బాగా. ఎందుకు ఆడింది? సరే, దానికి రకరకాల కారణాలు చెప్తారు. దానిలో నచ్చిన అంశం ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే కథా స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండటం, కథ చెప్పే విధానం బాగుండటం, దానిలో చెప్పిన పాయింట్ 10 మందికి నచ్చటం, ఇది ఇంపార్టెంట్. ఇవి లేకుండా ఎలివేషన్స్ ఇస్తే వస్తాయా? పెద్దగా ఎలివేషన్స్ అక్కర్లేదు, లేకపోయినా సరే చూస్తారు. ఇదివరకు సినిమాల్లో అమితాబ్ గారి సినిమాలు కానీ, తర్వాత వేరే పెద్ద పెద్ద హీరోల సినిమాలు కానీ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయా? ఇన్ని రకాల షార్ట్స్, స్లో మోషన్ షార్ట్స్ ఉన్నాయా? మరి లేదు, చూడలేదా వాళ్ళు? అప్పుడు కలెక్షన్తో పోల్చుకుంటే ఇప్పుడు కలెక్షన్ పెద్దగా ఏం లేదు, మనీ వాల్యూ పడిపోయింది తప్పితే ఇన్ని కోట్లు అని చెప్తున్నాం కానీ అప్పుడు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్ సాధించారు. కాబట్టి కథని సింపుల్ కథ అవ్వచ్చు, లేదా పెద్ద స్కేల్ ఉన్న కథ అవ్వచ్చు, విజువల్ గ్రాండియర్ ఉండాలి. కానీ కేవలం విజువల్ మీదే సినిమా ఆడదు అనే విషయాన్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తప్పకుండా తెలుసుకోవాలి. కథకి ఎప్పుడూ ప్రధాన పాత్ర ఇంపార్టెంట్. ఆ ప్రధాన పాత్ర బ్యాక్డ్రాప్, చెప్పాలనుకున్న అంశాన్ని ఇదిగో ఈ అంశం మీద సినిమా చెప్తున్నామని ఇంట్రడ్యూస్ చేసి ముందుకెళ్ళటం, అక్కడి నుంచి ఆ అంశం మీదే సినిమాని కథను రన్ చేయటం, ఇది చేస్తేనే సినిమాలు ఆడతాయి. అంతేగాని బిల్డప్లు ఇచ్చుకుంటా రకరకాల. అస్సలు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే ఆ మోహన్ లాల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఆయన యాక్టింగ్ చెప్పేదే ఉంది, అట్లా నిలబడి ఎలా చూసినా కూడా జనాలు నేషనల్ అవార్డు వచ్చేస్తాయి. మోహన్ లాల్ సినిమాలు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలు నేను అప్పుడు చూసేవాడిని, ఎప్పుడన్నా ఈ దొరికినప్పుడు ఎక్కడన్నా థియేటర్లో, పాత థియేటర్లో వచ్చినప్పుడు, తర్వాత లేదా ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈ సినిమాకి ఎందుకు వచ్చినాయని చూస్తే చాలా సింపుల్గా యాక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అరే ఈ సినిమాకి ఇచ్చారా అని తరిచి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత న్యాచురల్గా అతను ఆ క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేశాడనే విధానం. అదే అతని యొక్క ప్లస్ పాయింట్ మోహన్ లాల్కి. అది తప్పితే ఈ సినిమాలో పెద్దగా చూడటానికి అనిపించలేదు. దర్శకత్వ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం నాకు అది నచ్చిన అంశాలు ఏం పెద్దగా ఏం లేవు. ఈ సినిమా ఆడకుండా ఉండటానికి లేదా ఫస్ట్ సినిమా అంటే లూసిఫర్ 1 ఆడటానికి ప్రధాన కారణం ఏంటంటే పొలిటికల్ డ్రామా. ఆ పొలిటికల్ డ్రామా దాన్ని చూపించిన విధానం కొత్తగా ఉండటం అనేది మన వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయింది. ఇక్కడ పొలిటికల్ డ్రామా ఉంది, కానీ ఆ డ్రామా స్టార్ట్ అయ్యి జనాలు కథలోకి వెళ్ళటానికే బోలెడు టైం పట్టింది. దాన్ని వదిలేసేసి అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఫస్ట్ ఉన్న సినిమా అంతలాగా ఈ సినిమా అనిపించలేదు మన ప్రేక్షకులకి. చాలా ఇబ్బందికరమైనటువంటి సినిమా. 3 గంటల సినిమా, కొట్టి గంట సేపు వస్తూ ఉంటాయి, కథకి సంబంధం లేకుండా అలా నడుస్తూ ఉంటాయి. చూసి విసుగొచ్చేస్తుంది సినిమా. 3 గంటల సినిమా అంటే ఏంటి, మామూలు సినిమానా? ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్గా ఉంటుంది. ఇంతకుముందు కూడా మన రివ్యూలో చెప్పుకున్నాం, మొక్కలు ఎపిసోడ్, ఇదొక మొక్క అదొక మొక్క, ఇదొక యాక్షన్ అదొక యాక్షన్, ఇట్లా మొక్కలుగా చేసే సినిమా చూస్తారా? మన వాళ్ళు అసలు, తెలుగు వాళ్ళు అసలు చూడరు. తెలుగు వాళ్ళకి కథ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. అన్ని సినిమాలు ఆడతాయి అంటే కొన్ని సినిమాలు ఆడినాయి కదండి ఇంతకుముందు సినిమాలు అనకండి. ఆ సినిమాల్లో ప్రధాన పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ నచ్చింది, ఆ ఎలివేషన్స్ కొత్తగా అనిపించినాయి. ఒక 4 ఏళ్ల కింద ఇది వచ్చినట్టుకుంటే ఏమైనా కొంచెం ఫలితం ఉండేది. ఇప్పటికి పాన్ ఇండియా లెవెల్లో సౌత్ నుంచి వచ్చిన సినిమాలంటే, పర్టికులర్ తెలుగు, కన్నడం, తమిళంలో నుంచి వచ్చిన సినిమాలు చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, నార్త్ ఇండియన్ పీపుల్కి కూడా, అరే వీళ్ళు మామూలు వాళ్ళు కదా, ఇట్లా క్యారెక్టర్ బిల్డప్ చేసి చూపిస్తారు, అసలు విషయం ఏం లేదని. విషయం ఉంటేనే ఆడుతుంది.
నేను అన్నాను విషయం ఏంటి? కథ. అది లేకపోతే సినిమా ఆడదు. అందుకనే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పుకునే అంశం లేదు. ఎండింగ్లో ఒకటే చెప్తాను. ఈ సినిమాలో చూపించిన విధానం ఏదైతే ఉందో, గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లు ఏవైతేనేవో దానికి కారణం ఏదో ఒక సింపుల్ మిస్టేకే తప్పితే ఇది కాదు, ఇట్లా జరిగింది, దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేశారని. ఈ సినిమా బిగినింగ్లో కూడా ఒక ప్రధాన పాత్రతో చెప్పిస్తారు. రిలీజియన్ అండ్ పొలిటిక్స్ రెండూ కూడా కలిస్తే మారణ హోమం ఉంటుంది. అది ఎట్లా పరిణమిస్తుందో ఎలా జరుగుతుందో కూడా తెలియదు. ఇది వాస్తవమే. కానీ అన్ని విషయాలకి మనం చెప్పలేం. ప్రతి విషయానికి మనం కారణం కాలేం. చాలా చిన్న చిన్న విషయాలు కూడా, ఒక చిన్న మర్డర్, ఎవడో ఒక ఆయన చనిపోయాడు అనుకుందాం, దాన్ని ఒక పెద్ద విషయంగా చెప్పేస్తూ ఉంటారు. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి వెర్షన్ వాళ్ళు పెట్టుకెళ్ళిపోవటమే. అంతేగాని దానిలో వాస్తవాలని గమనించే విషయం కానీ లేదా గమనించాల్సిన అవసరం కానీ అంత తీరిక కానీ ఎవరికి లేవు. ఇలాంటి టైంలో సినిమాలు అనేవి మన ఇష్టానికి తీసుకుంటే ఆడతాయి అనేది నాకైతే నమ్మకం కలిగే అంశం కాదు. అందుకనే మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే సారీ. ఎందుకండి నొప్పించే అంశం తీయటం ఎందుకు, సారీ చెప్పటం ఎందుకు, నోరు జారటం ఎందుకు, చెప్పటం ఎందుకు? ఇదేంటో ఒక 2 ఏళ్ల నుంచి చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీలు కూడా ఇష్టానికి మాట్లాడుతూనే ఇష్టాన్ని చేస్తారు. కథ విన్నప్పుడు హీరోకి తెలియదండి అది ఏ కథ అనేది, ఎలాంటి పాయింట్ ఆఫ్ చెప్తున్నారు, అందులో మోహన్ లాల్ లాంటి నటుడికి తెలియదండి. అన్నీ తెలిసే చేస్తారు. సారీ చెప్తే ఊరుకుంటారులే, వీళ్ళ మొహం ఏం చేస్తారులే అనేటువంటి ఒక నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్య ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారుగా. సరే, ఈ సినిమా నాకు ఇలా అనిపించింది, మీకు నచ్చితే తప్పకుండా చూడండి. నచ్చలేదనే విషయం కలెక్షన్లే చెప్తున్నాయి. ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి, మీ అభిప్రాయాలు కూడా పోస్ట్ చేయండి. తప్పకుండా నేను కూడా విని తెలుసుకుంటాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.